వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. కేసులో నిందితులుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ కస్టడీ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నరేందర్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆధారాలు ధ్వంసం చేశాడని సురేష్ పై మరో కేసు నమోదు చేశారు. నరేందర్ రెడ్డి, సురేష్ ను పోలీసులు మరో వారం రోజులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. రైట్, లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో కీలక విషయాలైతే బయటకు వస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ కస్టడీ విచారణలో విస్తుపోయే వాస్తవాలైతే వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళని మరొక వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, లగచర్ల ఘటనకు సంబంధించి ఎవరిపై అయితే కేసు నమోదైందో ఇటు నరేందర్ రెడ్డి అవ్వచ్చు, సురేష్ ను పోలీసులు మరో వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఏంటి అప్డేట్స్? లగచర్ల దాడి ఘటనలో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. 2 రోజుల కస్టడీలో నరేందర్ రెడ్డి సరైనటువంటి సమాధానాలు చెప్పకపోవడం, విచారణకు సహకరించలేదనేది పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు సురేష్ను కూడా 2 రోజుల పాటు విచారణ జరిపి అతన్ని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భాన్ని చూసాం. సురేష్ వ్యవహారం అయితే మాత్రం ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ విచారణలో భాగంగా ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం లగచర్ల ఘటనలో మందు పార్టీ చేసుకున్న తర్వాత అధికారులపైన ఏ విధంగా దాడి చేయాలనేది వాళ్ళు మద్యం మత్తులో ఉన్నటువంటి సమయంలోనే నిర్ణయం తీసుకున్నారనేది ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాడి జరగడానికి 3 రోజుల ముందే ఒక పక్కా స్కెచ్ వేసుకొని దాడి చేయాలనుకున్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కోస్గి నుంచి మందు తీసుకొని వచ్చి వాళ్ళకి ఆ లిక్కర్ పార్టీ చేయడం జరిగింది. లిక్కర్ పార్టీ అనంతరం అధికారులు ఊరికి వచ్చినటువంటి సమయంలో, లగచర్లకు వచ్చినటువంటి సమయంలో ఏ విధంగా గొడవ దిగాలి, ఏ విధంగా దాడులు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి సురేష్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పటికే సురేష్ పైన మరొక కేసు నమోదు చేశారు. ఎందుకంటే అతను ఆధారాలను ధ్వంసం చేశాడని గుర్తించిన తర్వాత సురేష్ పైన మరొక కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు సురేష్ను తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని వీరిద్దరినీ కలిపి విచారణ జరిపితే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తాయనేది వికారాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరినీ కలిపి విచారణ జరపాలంటే మరోసారి వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వికారాబాద్ పోలీసులు ఆ పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్ను కోరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు లగచర్ల ఘటనలో ఇంకా పరారీలో ఉన్నటువంటి నిందితులని గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరొక 2 పరారీలు ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలినటువంటి వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు భూసేకరణ అడ్డుకోవడం, ఆర్థిక సాయంపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించినట్లయితే ఇందులో ఉన్నటువంటి కుట్ర కోణాలన్నీ బయట పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాడికి 3 రోజుల ముందే మొత్తం కూడా ఒక స్కెచ్ ప్రకారమే అధికారులపైన దాడి చేశారు. మరోవైపు కలెక్టర్ లగచర్లకు వచ్చినటువంటి సమయంలో ఒక ప్రీ ప్లాన్ గా జరిగినటువంటి దాడి, ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి దాడి అనేది పోలీసులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ మాట్లాడినటువంటి కాల్స్ ను సైతం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాడికి ముందు, దాడి తర్వాత వీరు ఎన్నిసార్లు కాల్స్ మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడారు, వాట్సాప్ చాటింగ్, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం అనాలిసిస్ చేయడం జరిగింది. కాబట్టి వీరిద్దరిని కలిపి విచారణ జరిపితే మరికొన్ని కుట్ర కోణం కూడా బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. మరి కోర్టు ఎన్ని రోజుల పాటు అనుమతిస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం సురేష్ కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి వీరిద్దరు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శంకరి. రైట్ ప్రవీణ్.